justice. We want justice. We want justice. పోరాటం పోరాటం ఆనాలైనా అర్పిస్తాం ఆనాలైనా అర్పిస్తాం ఆనాలైనా అర్పిస్తాం కావాలి 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 విద్యార్థి సంఘ నాయకులందరూ బయట మీద సపరేట్ ర్యాలీ అక్కడ స్కూల్ కలుగుతున్నాయి అక్కడ ఊళ్ళో మొత్తం అందరూ తమ్ముడు విద్యార్థి సంఘ నాయకులందరూ ఏకంగా సైడ్ కలిసా ఏర్పాటు చేయాలి. నాయకులందరూ కూడా పోరాటం చేసే సందర్భంగా అందరూ దర్శించామే. ఇక్కడున్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు ప్రజెంట్ ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొని ప్రజలందరూ కూడా సంపూర్ణంగా చేశాము. మన ఆదోని జిల్లా ఆదోనికి వచ్చినటువంటి అన్ని రకాలైనటువంటి సామాన్యులు ఆదోని జిల్లా ప్రకటించాలని చెప్పి ఉపాధ్యాయులకి విద్యార్థులకి అన్ని రకాల కూడా కావాలండి చూడండి ఆదోని జిల్లాలో కావాలంటే సాగినారు ఆదరణ సమస్యలు పరిష్కారం కావాలంటే ఆదరణ తక్షణమే జిల్లాగా ప్రకటించాలని చెప్పి సమూహంగా తెలియజేసుకుంటూ ఒక్కరు కూడా పేరు పేరున ఈరోజు ఆదోని నియోజకవర్గంలో ఒక పెద్ద ర్యాలీ జరగబోతుంది. ప్రజలు స్వచ్ఛందంగా తమ షాపులను వాళ్ళ కోరిక మేరకు ఆదోని ఖచ్చితంగా జిల్లా చేసుకోవాలి.
ఆదోని నియోజకవర్గంలో 4 మండలాలుగా విభజించి ఆదోని జిల్లాగా చేసుకోవాలని చెప్పేసి ఆదోని ప్రజలు స్వచ్ఛందంగా కోరుకుంటున్నారు. కులాలకు మతాలకు అతీతంగా స్టూడెంట్స్, రాజకీయ నాయకులు అందరూ కూడా ఏకపక్షంగా నిలబడి ఆదోని జిల్లా కోసం ఈ రోజు భీమా సర్కిల్ లో భారీగా ధర్నా చేయబోతున్నాము. ఎటువంటి ఇబ్బందులు కలగజేసినా గానీ ఆదోని నియోజకవర్గాన్ని ఖచ్చితంగా జిల్లాగా చేసి తీరుతారా. ఆదోని నియోజకవర్గంలో 4 మండలాలు చేసి విభజించి ప్రజలు సౌకర్యంగా ఉండాలని చెప్పేసి ఆ జేఏసీ కమిటీకి మేము జనసేన పార్టీ తరఫున వాళ్ళకి ఎప్పుడు మద్దతుగా ఉంటాము. ఎండాలు వేరైనా, మతాలు వేరైనా, కులాలు వేరైనా ఆదోని నియోజకవర్గం సంబంధించిన ఒకటే లక్ష్యం, ఆదోని జిల్లా చేసి తీరాల్సిందే. ఇది ఒక్కటే మా ఏమో ఆదోని జిల్లా ప్రజల ఆకాంక్ష. ఇది ఖచ్చితంగా నెరవేర్చాలి. లేకపోతే ముందు ఇంకా తీవ్రమైన ఉద్యమంలో కూడా మేము పాల్గొని ఆదోని జిల్లాగా సాధి తీరుతామని చెప్పేసి మేము మా జనసేన పార్టీగా ఖచ్చితంగా తెలుపుతున్నాం. నా పేరు మల్లిశెట్టి రేణువర్మ, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదోని యొక్క దుస్థితిని పరిశీలన చేసి వెంటనే ఆదోని నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటన చేయాలనేటువంటి విషయాన్ని ఈ రోజు మా ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం. దయచేసి ఆదోనిలో ఉన్నటువంటి యువతను దృష్టిలో ఉంచుకొని, రైతులను దృష్టిలో ఉంచుకొని వెంటనే ఆదోని నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజు ఆదోని నియోజకవర్గ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బంద్కు సహకరించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను. రోజు ఆదోని అడ్వకేట్స్ బార్ అసోసియేషన్, ఆదోని జాయింట్ యాక్షన్ జిల్లా కమిటీ వాళ్ళ పిలుపు మేరకు ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలనే ఉద్యమంలో మేము కూడా భాగస్వాములు అవుతామని మమ్మల్ని వాడు వచ్చి కోరినందువల్ల మేము కూడా ఈ ఆదోనికి మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో ఈ పోరాటాన్ని విస్తృతం చేయడానికి కూడా ఆదోని బార్ అసోసియేషన్ వాళ్ళు ముక్తకంఠంతో అందరూ ఏకకంఠంతో వచ్చి ఆదోని జిల్లా కమిటీ సమితికు తోడ్పాటుతో వాళ్ళ ఉద్యమానికి చేయూతతో అలాగే ఉద్యమాన్ని ముందుకు నడిపించే విధంగా మేము కూడా వాళ్ళకు ముందుండి నడిపిస్తామని ఈ రోజు ఏకకంఠంతో ఆదోని పాఠశాల మా న్యాయవాది మిత్రులు అలాగే మాకు ఇచ్చిన సపోర్ట్ ఇస్తున్న వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమాన్ని చేయడానికి ముందుకు వచ్చినాము. దాంతో పాటు ఈ జేఏసీ కమిటీతో పాటు కాకుండా ఆదోనిలో అందరూ ఏకమై ఐకమత్యంతో అన్ని ఆర్గనైజేషన్స్ అయితేనేమి, ఉద్యోగ సంఘాలు అయితేనేమి, విద్యార్థి సంఘాలు అయితేనేమి అన్ని ముక్తకంఠంతో ఈ ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పేసి అమరావతి వరకు గొంతు ఎలుగెత్తి చాటుతున్నారు. కాబట్టి ఈ ఉద్యమాన్ని ఇంకా ఉత్తర్ చేసి మీడియా ద్వారా మీరు కూడా ఇంకా కోఆపరేట్ చేసి ముందుకు మీరు కూడా తీసుకెళ్లాలని చెప్పేసి ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు శ్రీరాములు, ఆదోని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్. కుల సంఘాలకు అదేవిధంగా వ్యాపార సంఘాలకు, వృత్తిపరంగా ప్రతి ఒక్క కార్మిక సంఘాలకు, రాజకీయ పార్టీ నాయకులకు అందరికీ బార్ అసోసియేషన్ తరఫున ఈ రోజు బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు జేఏసీకి పిలుపునిచ్చిన సందర్భంగా మేము కూడా బార్ అసోసియేషన్ తరఫున బంద్ లో పాల్గొన్నాము. మా విధులను ఈ రోజు బహిష్కరించి బంద్ లో పాల్గొనే జేఏసీకి మద్దతుగా ముందుకు వచ్చాము. ముందుగా ఒకటి, ఈ యొక్క ప్రభుత్వం గమనించాలి, ప్రజలు గమనించడం లేదేమో, వారి దినచర్యలో బిజీగా ఉండడం వల్ల మమ్మల్ని ఎవరు పట్టించుకోలేమో అనే ఒక ఆలోచనలో ఉన్నారేమో. దయచేసి మీరు ఈ ఆలోచనలో ఉండొద్దండి. ప్రజలు చాలా తెలివివంతులు, ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. మీరు చేసే ప్రతి ఒక్క విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలిస్తున్నారు. వారు ఉద్యమంలో రాకపోయినప్పటికీ చాలా మంది ఇండైరెక్ట్ గా ఉద్యమంలో ఉన్నట్టే లెక్క. రేపు వచ్చే ఎన్నికల్లో మీరు కనుక ఆదోని జిల్లాను ప్రకటించకపోతే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా బహిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని నాయకులు మీరు గుర్తించుకోవాలి. మీరు అనుకుంటుండొచ్చు ఏమీ కాదులే, ఊరికే ఉన్నారు వీళ్ళు చేస్తున్నారు, కాదు, తప్పు. ప్రజలను అంత తక్కువగా అంచనా వేయద్దండి. ఈ ఉద్యమం ఇప్పుడే మొదలయ్యింది. ఇది సెగ అమరావతి వరకు సాగేంత వరకు
మేము పోరాడుతూనే ఉంటాము. జేఏసీ ఇచ్చిన పిలుపుని అందుకుని ఈ రోజు బంద్ను ఏర్పాటు చేశాము. రేపు పొద్దున వాళ్ళు కార్యాచరణ రూపొందిస్తే ఏ విధమైన ఎట్టి పరిస్థితుల్లోనా ఎటువంటి కష్టమైనా సరే ఓర్చి మేము ఉద్యమంలో పాల్గొని ఈ యొక్క జిల్లాని సాధించుకునేంత వరకు మేము ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఆదోని ప్రజలకు ఒకే ఒక విన్నపం తెలియజేసుకుంటున్నాను. దయచేసి రండి, ఇక ఒక మౌనం పాటించే మాపేద్దాం. ఎందుకంటే చాలా చెవిటి వాళ్ళు ఉన్నారు, మన నాయకులు, పాలకులు, ప్రభుత్వ ఉద్యోగులు, కలెక్టర్ గారు, అటు పైన ఉన్నట్టు వాళ్ళు, ఆ మినిస్టర్ గారు అందరూ, వారందరికీ వినిపించాలంటే ఆదోని వాసులందరూ ముక్త కంఠంతో బయటికి వచ్చి జేఏసీకి మద్దతుగా నిలిచినప్పుడే మనం జిల్లాని సాధించుకోవచ్చు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకుని దయచేసి ఇప్పటికైనా మౌనం వీడండి. ఇప్పటికే ప్రజలు మేల్కొన్నారండి. దాదాపుగా ఈ రోజు బంద్ సక్సెస్ఫుల్ అయింది కాబట్టి ఆదోని ప్రజలందరికీ, చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు కూడా మాకు కోఆపరేట్ చేస్తున్నాయి కాబట్టి త్వరలో ఆదోని జిల్లా సాధిస్తామనే ఒక ఉద్దేశంతో నేను ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జేఏసీ పెద్దలకు, అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నా పేరు ఎల్కే జీవన్ సింగ్, ప్రధాన కార్యదర్శి ఆదోని బార్ అసోసియేషన్. ఈ రోజు 5వ రోజు రిలే నిరాహార దీక్షతో పాటు ఆదోని బంద్ ప్రకటించినాము. స్వచ్ఛందంగా వ్యాపార సంఘాలు, చిల్లర వర్తకులు, అన్ని రకాల రాజకీయ వర్గాలు ప్లస్ అన్ని రకాల ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు, అసోసియేషన్స్, మెడికల్ అసోసియేషన్ వాళ్ళు, ఛాంబర్ ఆఫ్ కామర్స్, బార్ అసోసియేషన్, మెడికల్ అసోసియేషన్ వాళ్ళే కాకుండా చిన్నవాళ్ళు మొదలుకొని, చిన్న రైతు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కూడా బంద్కు సంపూర్ణంగా సహకరించినందుకు వారందరికీ కూడా మా జేఏసీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఉద్యమం నాంది మాత్రమే. ఈ రోజు బంద్ అనేది నాంది మాత్రమే. ఉత్తరోత్తర ఉద్యమ కార్యాచరణలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టి బలోపేతం చేసి ఖచ్చితంగా జిల్లా సాధించుకునేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ, ఎందుకు కొనసాగుతుంది అంటే మాకు అన్ని రకాల మద్దతులు లభిస్తున్నాయి. బార్ అసోసియేషనే కాకుండా అన్ని కుల సంఘాల నుంచి కూడా మద్దతు వస్తున్నాయి. ఇప్పటికే 15వ తారీఖు వరకు రిలే నిరాహార దీక్షలో కూర్చునేటువంటి వాళ్ళ పేర్లు కూడా నమోదు చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా మేము జిల్లా సాధించుకోవడానికి ఖచ్చితంగా మా జయశక్తులా కష్టపడుతున్నాము. జేఏసీకి సహకరిస్తున్నటువంటి అన్ని రకాల ప్రజలకు, ఉద్యోగ సంఘాలకు, వ్యాపారవేత్తలకు, బార్ అసోసియేషన్, అన్ని అసోసియేషన్ వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎటువంటి పరిస్థితిలో జిల్లా సాధించుకునేంత వరకు శిబిరం కొనసాగుతుందని తెలియజేస్తున్నా. నా పేరు రఘురామయ్య, జేఏసీ నాయకుడు. ఇప్పుడు 46 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు మామూలుగా అర్జీలు ఇవన్నీ సమర్పిస్తే పనులు కావాలి డెమోక్రసీలో, కానీ మన నాయకులు అంత సులభంగా స్పందించరు, ఇంకా అఫీషియల్స్ కూడా అంతే. కాబట్టి గగ్గోలు పెడితే కానీ మన వాయిస్ కాస్త వినపడదు అని చెప్పేసి ఇప్పుడు గగ్గోలు పెడుతున్నాం. పైగా రోడ్డు ఎక్కాము, నిరాహార దీక్షలు చేస్తున్నాము, డెమోక్రటిక్ గా ఏమేమి చేయాలో అన్ని చేస్తున్నాం. సో ఇప్పుడైనా ఇది అధికారులు రాజకీయ నాయకులు కళ్ళు తెరిచి మన జిల్లా డిమాండ్ కోసము డిమాండ్ వెంటనే శాంక్షన్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. అది జేఏసీ ప్రకారం నిర్ణయం ప్రకారం పోతాం. మాకు సపరేట్ గా ఉంటుంది. బార్ అసోసియేషన్ కూడా జేఏసీలో భాగమే. మేము జేఏసీ నాయకత్వాన్ని సమర్థిస్తున్నాం కాబట్టి ఆ నాయకత్వంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఎటువంటి సహాయ సహకారాలు మేము అందిస్తాం. నా పేరు జీవి దేశాయ్.